వారం రోజులుగా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలతో పాటు పరిసర గ్రామాలను రౌండప్ చేశాయి భద్రతా బలగాలు. అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు పోలీసులు. కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశారు మావోయిస్టులు. జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మావోలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తున్న కగార్ కొనసాగించడం కేంద్రం మూర్ఖత్వమేనని విమర్శించారు కమ్యూనిస్టు నేతలు. మావోల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలని కోరారు మంత్రి. ములుగు జిల్లా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కాల్పుల మోతతో కర్రెగుట్ట దద్దరిల్లుతుంది. కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ, కమాండో బలగాలు అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు. కర్రెగుట్టను అష్టదిగ్బంధనం చేసి ఫైరింగ్ చేస్తున్నారు. కర్రెగుట్ట పరిసరాల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. వేలాది కేంద్ర బలగాలు గుట్టను చుట్టుముట్టడమే గాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా పోలీసులు రౌండప్ చేశారు. గ్రామస్తులను బయటకు వెళ్లనివ్వడం లేదు. గుట్టలపై హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెట్టారు. హెలికాప్టర్ నుంచి కాల్పులు కూడా జరుపుతున్నారు. కూంబింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రతిరోజు గుట్టలపైకి వెళ్లే గిరిజనులు ఇప్పుడు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కర్రెగుట్ట ఎన్కౌంటర్లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారు PLGA బెటాలియన్ 1లో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మృతి చెందిన మావోయిస్టులు హంగి, సింధు, శాంతి అని తేల్చారు. ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డుంది. కర్రెగుట్టలో కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి లేఖ రాశారు మావోయిస్టులు. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను హత్య చేయడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగంలోని జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా కేంద్రం ఆపరేషన్ కగార్ కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోలు చర్చకు వస్తామంటుంటే కేంద్రం చంపుతామని మూర్ఖంగా ప్రవర్తిస్తుందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ప్రశ్నించేవాడు ఉండకూడదనేదే కేంద్రం పాలసీ అన్నారు. ముస్లిం, క్రిస్టియన్లు దేశంలో ఉండొద్దని బీజేపీ భావిస్తోందన్నారు. కమ్యూనిస్టులు తప్పు చేయరని, సిద్ధాంతాల వల్ల నష్టం ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయస్థానాలు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కగార్ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కూనంనేని. చర్చలు చెప్పాలంటే రావద్దా? మీకు పరిపాలన ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉందా? దేశ ప్రజల ప్రేమ ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు. ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. ఇది మీ పాలసీ. ఓపెన్ గా చెప్పినటువంటి RSS పాలసీ. దాన్ని వాళ్ళు అమలు చేసే క్రమంలో ఏదో నెపం కోసం చూస్తున్నారు. అయినా ఈ మధ్య ఏం జరగలేదు కదా. ఈ మధ్య ఏదన్నా పని వీళ్ళ నుంచి ఇక్కడ అరాకొరా ఘటన జరిగి ఉండొచ్చారు. కానీ మావోయిస్టు పేరుతో జనాన్ని మూకుమ్మడిగా ఎక్కడ దాడులు కూడా జరగలేదు. కర్రెగుట్టల్లో కాల్పులు ఆపాలని కేంద్రాన్ని కోరారు మంత్రి సీతక్క. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలన్నారు. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయొద్దన్నారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి వివరించారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీతక్క ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని, బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై సైనిక దాడులాపి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నేతలు.
హనుమకొండ జిల్లా కేంద్రంలో కర్రెగుట్ట ఆపరేషన్ పై నిరసన తెలిపారు. ఆదివాసీల గూడాల్లో బలగాలు మోహరించి అణచివేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల అడవి హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. శాంతి చర్చలకు రావాలని మావోలు కోరుతున్నా కేంద్రం స్పందించకపోవడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే కాల్పులు ఆపి చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు. దేశంలోని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో లక్షలాది విలువ చేసే ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదివాసుల మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఆ ఖనిజ సంపదను వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలతో ఎంఓయూలు ఏర్పరచుకున్నప్పటి నుండి ఆదివాసులు ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తం తెలియజేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని అక్కడ ఆదివాసుల్ని అంతం చేస్తే కానీ అక్కడ నుండి వాళ్ళని వెళ్ళగొడితే కానీ ఆ ఖనిజ సంపదను చేజిక్కించుకోలేమనే ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించింది. నిజంగా భారతదేశంలోని భారత పౌరుల మీదనే కేంద్ర ప్రభుత్వము యుద్ధం ప్రకటించడం తీరని అన్యాయం ఇది. ఆదివాసీ చట్టాలైనటువంటి పెసా చట్టాన్ని కానీ 5th 6th షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉల్లంఘించి ఆ ప్రాంతంలో వాళ్ళ అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో హెలికాప్టర్ ద్వారా అక్కడ పౌరుల మీద కాల్పులు జరుపుతూ ఉంది. నిజంగా ఇది జీవించే హక్కును ఆర్టికల్ 21ని కేంద్ర ప్రభుత్వము ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఆ ప్రాంతంలో మానకాండ కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే మావోయిస్ట్ పార్టీ నుండి వచ్చిన శాంతి చర్చల యొక్క ప్రతిపాదనను పునరాలోచించి శాంతి చర్చల సర్కార్ నుంచి అనుమతి లేదు, క్వారీలు లేవు, అయినా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వాగుల్లో చెరువుల్లో మాత్రమే కాదు ఏకంగా నదిని తోడేస్తోంది ఇసుక మాఫియా. రాత్రి పగలు తేడా లేకుండా 100 టిప్పర్లలో ఇసుక తరలిస్తుంది. సర్కార్కి అనాపైసా చెల్లించకుండా కోట్ల రూపాయలు ఇసుకను కొల్లగొడుతుంది. దోపిడీ దందాపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగా నది ఇసుక నిల్వలపై మాఫియా కన్నుపడింది. టిప్పర్ల కొద్దీ ఇసుక దోపిడీ చేస్తున్నారు అక్రమార్కులు. జైనద్ మండలం ఆనందపూర్ గ్రామంలోని నదీ తీరంలో జోరుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రోక్లైన్లతో ఇసుక తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. వందలాది టిప్పర్ల ఇసుకను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు తరలిస్తూ కోట్ల రూపాయల సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది వెంట ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వుతున్నారని తెలిసిందే. ఆనందపూర్తో పాటు కౌట, పెండలవాడ, సాంగ్వి, సాంగిడి, మధుర గ్రామాల్లో మిషన్లతో ఇసుక తవ్వుతున్నారని చెప్పారు లోకల్స్. నది గర్భం కనిపించేలా ఇసుక తోడేస్తున్నారని చెప్తున్నారు. ఇసుక తరలింపునకు నది అడ్డు వస్తుందని నది ప్రవాహాన్నే మార్చేశారన్నారు. కొన్ని చోట్ల ఇసుక వాహనాల కోసం ప్రత్యేకంగా రహదారి కూడా నిర్మించారని తెలిపారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల సపోర్టుతోనే ఇసుక దందా నడుస్తుందంటున్నారు స్థానికులు. వీడీసీలకు ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇసుక తవ్వకాలతో భవిష్యత్తులో భూగర్భ జలాలు పడిపోతాయని ఆందోళన చెందుతున్నారు రైతులు. నది విధ్వంసం చేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. పెనుగంగా నదిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి యంత్రాలను తీసుకొచ్చి యంత్రాలతో నీళ్లలో అడుగు భాగం నుంచి కూడా లోతుగా మొత్తం తవ్వి బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఆపాలి. అదే సామాన్యుడు కనుక ఏదో కొంత ఇసుక తీసుకొని వస్తే వారిని పట్టుకొని కేసులు బుక్ చేయడము, వాళ్ళని జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. జిల్లాలో సర్కారు ఇసుక క్వారీలు లేవని, వీడీసీలతో కలిసి ఇసుక కొల్లగొడితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఇసుక దోపిడీ చేసే వారితో పాటు వారికి సహకరించే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇల్లీగల్గా పెనుగంగ నుంచి ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వారిపై మేము ఉక్కుపాదం పెట్టడం జరుగుతుంది. తరలిస్తున్న 2 టిప్పర్లను స్వాధీనం చేసుకుని వారిపై దొంగతనం కేసు మరియు PDPP యాక్ట్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇసుక ఎవరన్నా వ్యాపారం చేయాలనుకున్నా
రెవెన్యూ అధికారుల నుంచి కానీ ఏడీ మైనింగ్ నుంచి కానీ పర్మిషన్ తీసుకుపోవాలి. అది కూడా డేలో తీసుకుపోవాలి. అంతేగాని ఇల్లీగల్గా అర్ధరాత్రి జేసీబీల ద్వారా అది ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసుకుపోతే మాత్రం వారిపై థెఫ్ట్ కేసులు, పిడిపి యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. మాఫియా నుంచి పెన్గంగాను కాపాడాలంటున్నారు స్థానికులు. అక్రమ సంపాదన కోసం ప్రకృతి విధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు విశాఖ ఇండస్ట్రీస్ ఎంతో కృషి చేస్తోందన్నారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీలోని విశాఖ ఇండస్ట్రీస్ ని సందర్శించారు. 2 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఆటమ్ ఈ బైక్ ని పరిశీలించారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూల కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తామని తెలిపింది విశాఖ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నియోజకవర్గం కుండగంజ్లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 మెగావాట్ల ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఓపెన్ చేశారు రాహుల్. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్, పెద్దపల్లి ఎంపీ, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వంశీ పాల్గొన్నారు. కుండగంజ్ విశాఖ ఇండస్ట్రీస్ ప్లాంట్ లో అంబేద్కర్, రాజీవ్ గాంధీ, కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు రాహుల్ గాంధీ. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఆటమ్ ఈ బైక్ ను పరిశీలించారు. బైక్ పనితీరును కంపెనీ ఎండీ వంశీకృష్ణ స్వయంగా రాహుల్ కు వివరించారు. ఆటమ్ ఈ బైక్ ను ఆసక్తిగా పరిశీలించారు రాహుల్ గాంధీ. విశాఖ ఇండస్ట్రీస్ ఉత్పత్తులపై రాహుల్ గాంధీకి వివరించారు కంపెనీ ఎండీ సరోజా వివేక్. తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి చేసుకునే చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లను విశాఖ ఇండస్ట్రీస్ పంపిణీ చేసింది. సోలార్ రూఫ్ ఉన్న ఈ బండ్లలో బ్యాటరీతో పాటు ఫ్యాన్, ట్యూబ్, ఛార్జింగ్ సాకెట్ సౌకర్యాలు ఉంటాయి. సోలార్ తోపుడు బండ్ల పనితీరును రాహుల్ కు వివరించారు వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ. విశాఖ ఇండస్ట్రీస్ పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్ తరాల కోసం ఎంతో అవసరమన్నారు. గ్రీన్ ఎనర్జీ మార్గంలో భారత్ను ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశాఖ ఇండస్ట్రీస్ ను ప్రశంసించారు. చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు ఇవ్వడాన్ని మెచ్చుకున్నారు. గ్రామీణాభివృద్ధిలోనూ కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలోనూ విశాఖ ఉత్పత్తులు దేశానికి ఎంతో అవసరమన్నారు రాహుల్ గాంధీ. గ్రీన్ ఎనర్జీకి అవసరమయ్యే ఉత్పత్తులను భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తామన్నారు కంపెనీ ఎండీ వంశీకృష్ణ. 2 మెగావాట్ల ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ప్రారంభం భవిష్యత్తు వైపు తమ ప్రయాణంలో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తుందన్నారు. ఎనర్జీ ఇండిపెండెన్స్, రూరల్ డెవలప్మెంట్ రెండింటికి తోడ్పడటం గర్వకారణమన్నారు ఎంపీ. రాహుల్ గాంధీ చేతుల మీదుగా కార్యక్రమాలను ప్రారంభించడం విశాఖ ఇండస్ట్రీస్ కు గౌరవంగా ఉందన్నారు కంపెనీ డైరెక్టర్. విశాఖ ఇండస్ట్రీస్ భారతదేశంలోనే అగ్రగామి నిర్మాణ ఉత్పత్తుల సంస్థగా పేరు సొంతం చేసుకుంది. కొత్త ఆవిష్కరణలు, నాణ్యత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తుంది. విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సంస్థతో సోలార్ పవర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో కీలకంగా ఎదుగుతోంది. తమ ఉత్పత్తులతో పర్యావరణానికి మరింత మేలయ్యే ప్రొడక్ట్స్ తీసుకొస్తామని ప్రకటించింది విశాఖ ఇండస్ట్రీస్. మరో 2 నెలల్లో వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కాబోతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. జిల్లాలో కావాల్సిన పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచారు. అయితే ఏటేటా పత్తి విత్తనాల ధరలతో పాటు కల్తీ విత్తనాల దందా కూడా పెరుగుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అంటూ నిషేధిత, నకిలీ విత్తనాలు అంటకడుతున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఫేక్ సీడ్ పై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు. కల్తీ విత్తనాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. తెలంగాణ
రైతులు పెద్ద ఎత్తున పండించే వాణిజ్య పంటల్లో పత్తి ముందంజలో ఉంటుంది. ఏళ్ల తరబడి పత్తి వేసి నష్టపోతున్నా సాగు చేయటం సులభం కావడంతో రైతులు పత్తి వేయటం తగ్గించట్లేదు. ఏటేటా పత్తి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. ఇదే అదునుగా కొత్త విత్తన కంపెనీలు అన్నదాతలతో ఆడుకుంటున్నాయి. నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్నాయి. కొన్నేళ్లుగా పల్లెలో BT3 రకం పేరుతో పత్తి విత్తనాల దందా కొనసాగుతుంది. BT3 వెరైటీ పత్తిలో కలుపు నివారణ మందు చల్లితే కేవలం గడ్డి మాత్రమే చనిపై పంట క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో ఈ విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. దీన్ని అలసుగా తీసుకున్న సీడ్ కంపెనీలు విత్తనాల దందా చేస్తున్నాయి. మన దేశంలో BT3 పత్తి విత్తనాలపై ఆంక్షలు, నిషేధం ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కంపెనీలు వీటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. కర్నూలు, మహబూబ్ నగర్ లోని కొన్ని సీడ్ ప్రాసెస్ కంపెనీల్లో ఈ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్ లో ఈ సీడ్ దందా యథేచ్ఛంగా నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. దళారీ సిస్టంతో విత్తనాలను రైతులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చాలాసార్లు సీడ్ చేశారు అధికారులు. కర్నూలు, మహబూబ్ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్ వనస్థలిపురంలో కేంద్రంగా BT3 సీడ్స్ ఉత్పత్తి చేసి జిల్లాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 4గురిపై PD యాక్ట్ కూడా నమోదు చేసినట్టు తెలిపారు అగ్రికల్చర్ అధికారులు. సీడ్ ఎక్కడైనా ఉన్నా, BT3 కాటన్ విత్తనాలు కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మనం తగు చర్యలు తీసుకుంటాము. దీని మీద మనకి కంప్లైంట్స్ వచ్చిన వెంటనే కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక డివిజన్లో ఉన్న షాపులన్నింటినీ కూడా వేరే డివిజన్ ADLకి మనం ఇన్స్పెక్షన్కి అరేంజ్ చేసి క్రాస్ డివిజన్ ADS తోటి మనం ఇన్స్పెక్షన్స్ చేయించడం జరుగుతుంది. సాధారణంగా పంట కలుపు నివారణ కోసం గ్లైపోసేట్ గడ్డి మందు వాడుతుంటారు రైతులు. కలుపు తీసే పని తప్పుతుందని, కూలి ఖర్చులు తప్పుతాయన్న ఆశతో గ్లైపోసేట్ మందు పిచికారి చేస్తూ ఉంటారు. ఈ మందు ప్రభావాన్ని తట్టుకునే BT3, HT, బోల్గార్డ్ 3 విత్తనాలు వేస్తుంటారు. CWC is nothing but NDSA. CWCలో పనిచేసేటోళ్ళే NDSAకి ట్రాన్స్ఫర్ అవుతారు, NDSAలో పనిచేసేటోళ్ళే CWCకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే NDSA ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ, గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు NDSA ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యామ్లకు, అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు NDSA పోదెందుకు, రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది NDSA, కట్టింది NDSA, కుప్పగూలింది NDSA హయాంలో, NDA హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు NDSA ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ NDSA కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే NDSA NDA జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ED, CBIలను ఎట్లా వాడుతున్నారో NDSAను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్, BJPలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు SLBC కుప్పకూలిపోయింది, ఇదేదో డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్, ఒత్తి పలుకుతుడు. SLBC కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది? ఆగమాగం పోయి తొందరగా పనిచేయవి, 8 మంది ప్రాణాలు తీసినావు, కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 60 రోజులైంది, 60 రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవాగ్ కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపౌజ్ నిండా మునిగిపోయింది, SLBC టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు. వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధ సత్యాలు మాట్లాడాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము గొప్పగా కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదో ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఒకవేళ 8 ఏళ్లలో 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కేంద్రంలో 3 చోట్ల అధికారం ఉండి తమ్మిడిహట్టికి అనుమతి మీరు తెచ్చుంటే, కట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది. ఏం రాసిండు? ఎట్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages in the district Gadchiroli are likely to be submerged, and this is a main cause of unrest among the farmers from this area. It is also requested that the government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. మీరు మా అనుమతి లేకుండా, మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్టు కడుతుండ్రు, మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే, మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజీల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవల కాడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు. మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడో, నువ్వు కూడా ఆ రోజు మంత్రివే, ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే, నువ్వు కూడా దీనికి జవాబుదారే. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 17/12/2008 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2007లోనే టెండర్లు పిలిచారు, జీవోలు ఇచ్చారు, 2008లో శంకుస్థాపన చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలోనే ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు
సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. మేము వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం, సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం. ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగానట వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు. ఎందుకు మార్చిండ్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఉత్తగానే మార్చినమాట మేము. మరి నువ్వు 8 ఏళ్ళు ఉంటివి కదా, 8 ఏళ్ళలో ఎందుకో తమ్మిడిహట్టికి పర్మిషన్ లేకపోతివి, నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరం ఏంది? అయినా మేము అట్లా మార్చలే, మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం. ఆనాడు స్వయంగా సూర్యాపేట జిల్లా కోదాడలో బీటెక్ బి ఫార్మసీ పరీక్షల్లో మాస్ కాపింగ్ జోరుగా సాగుతోంది. కోదాడలోని 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో బి ఫార్మసీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు రాస్తున్న వారిలో కొందరు గతంలో ఫెయిల్ అయిన వారు ఉన్నారని తెలిసిందే. వారితో కాలేజీల యాజమాన్యం మాస్ కాపింగ్ చేయిస్తుందని ఆరోపణలున్నాయి. పరీక్ష సమయంలో బుక్లెట్స్, ఆన్సర్ షీట్స్ ని బయటికి తీసుకొచ్చి ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తున్నారని, టైం అయిపోయే ముందు ఆన్సర్ షీట్ ని ఎగ్జామ్ సెంటర్ కి పంపిస్తున్నారని తెలిసింది. పరీక్షలు మొదలైనప్పటి నుంచి ఇదే నడుస్తుందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు స్టూడెంట్స్. ఇవి తెలంగాణ అప్డేట్స్.